అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి 62.5 లక్షల మంది పెన్షన్‌దారులకి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది. ఏపీ ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్‌దారులకు భారీ శుభవార్త చెప్పడం జరిగినది. ఎందుకంటే ఈ పెన్షన్‌దారులకి ప్రతి నెల 1వ తారీఖున సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్ డబ్బుని లబ్ధిదారుల ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులు అనేది వారి చేతుల్లో పెట్టడం కూడా జరుగుతున్నది. అది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు గడిచిన ప్రభుత్వాలంటే ఇంతకుముందు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఏవే కానీ ఈ 1వ తారీఖున సెలవు దినం ఉన్నట్లయితే 2 లేదా 3వ తారీఖున ఈ పెన్షన్ డబ్బుని లబ్ధిదారులకి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయమే తీసుకోవడం జరిగినది. ఎందుకంటే 1వ తారీఖు లేదా 2వ తారీఖున 1వ తారీఖున సెలవు దినం ఉన్నా లేకుంటే 2వ తారీఖున సెలవు దినం ఉన్నా ఒక రోజు ముందుగానే అంటే 30 లేదా 31వ తేదీలలోనే ఈ డబ్బులు ఈ పెన్షన్దారులకి ఇవ్వాలని ఒక కీలక జీవోని తీసుకురావడం జరిగినది. గడిచిన ప్రభుత్వాలు ఎప్పుడు ఇలాంటి ఒక కీలక నిర్ణయం తీసుకోలేదు. అదే నెలలోనే 1వ తారీఖున సెలవు దినం ఉన్నట్లు అయితే 2 లేదా 3వ తారీఖున ఈ పెన్షన్దారులకు ఈ డబ్బులు అనేది అందజేసేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఒక రోజు ముందుగానే అంటే బహుశా అక్టోబర్ 1న సెలవు దినము అనుకోండి, కానీ సెప్టెంబర్ 30నే ఈ డబ్బులు అనేది మన పెన్షన్దారులకి ఇచ్చే విధంగా ఒక జీవోని తీసుకురావడం జరిగినది కూటమి ప్రభుత్వం. ఒక రకంగా చెప్పాలంటే గడిచినటువంటి ఇన్ని ప్రభుత్వాలలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మన రాష్ట్రంలో సుమారు ఉన్నటువంటి 62.5 లక్షల మంది పెన్షన్దారులకి ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఎవరైనా 1వ తారీఖు సెలవు ఉన్నట్లయితే గత ప్రభుత్వాలు 2 లేదా 3వ తారీఖున ఇచ్చేవారు. కాబట్టి ముందుగానే ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుగానే ఈ డబ్బు అంటే పెన్షన్దారులకు ఈ డబ్బు వారి చేతుల్లోకి పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం పెన్షన్దారులకు అని చెప్పడం కూడా జరిగినది. ఈ విషయాన్నే పెన్షన్దారులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో కూడా చేయడం కూడా జరిగినది. ఈ వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా పెన్షన్దారులకి మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ముసలి వాళ్ళు, కొందరు చదువు లేని వారికి ఈ విషయం అనేది తెలిసి ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని వారికి చెప్తే వారు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి మన వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వారికి ఇస్తే వారు కూడా ఒక ఆనందంగా ఉండడం కూడా జరుగుతుంది. కాబట్టి ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కటి మరవకండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు అలాగే పెన్షన్దారులకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.